గ్రామాల్లో కరోనాను అడ్డుకుంటుంది ఖచ్చితంగా ఆ 3 ఆయుధాలే. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆ 3 మన వద్ద ఉంటే కరోనాను మట్టి కరిపించొచ్చు. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది, భారత్ ను భయపెడుతోంది. బయటకు వెళ్లాలంటే భయం, ఇంట్లోకి ఎవరైనా వచ్చినా వణుకు, ఆత్మీయులను హత్తుకోలేం, ఆయన వాళ్లను ముట్టుకోలేం, దగ్గర వాళ్లను దూరం పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనకున్న ఆయుధాలు రెండే 2. అవి ఏంటంటే, ఒకటి మాస్క్, రెండోది శానిటైజర్. మాస్క్ లేకుండా మనుగడే సాధ్యమయ్యేలా లేదు, శానిటైజర్ లేకుంటే చావు దరి చేరుతుందేమో అనేటటువంటి భయం. అయితే ఈ కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా విస్తరిస్తోంది. పట్టణాల్లో పెద్ద పెద్ద భవనాలు, ఇరుకు గదులతో మనిషికి మనిషి దూరం పాటించడం కష్టమవుతుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే విశాలమైన ప్రదేశాల్లో ఇండ్లు ఉంటాయి. కాబట్టి ఈ కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు శానిటైజర్లు, మాస్కులు వాడటం లేదు. అయినా అక్కడ కేసులు తక్కువగానే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో లీటర్ల శానిటైజర్లు, రోజుకో కొత్త మాస్క్ వాడుతున్నా కేసులు పెరిగిపోతున్నాయి. దీనికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. గ్రామాల్లోని జీవన విధానమే కరోనా వైరస్ ను కట్టడి చేస్తోందనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. ఎందుకంటే మనకు అనాదిగా వస్తున్నటువంటి ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు గ్రామాల్లో కనబడుతుంటాయి. అందులో ముఖ్యంగా ఊర్లలోని ప్రతి ఇంటి గుమ్మానికి పసుపు పోస్తుంటారు. అది మన సాంప్రదాయం. కానీ దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. అది ఏంటంటే, పసుపు అనేది యాంటీబయాటిక్. గుమ్మాలకు పసుపు రాయడం వలన సూక్ష్మ క్రిములను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. అంటే కంటికి కనిపించినటువంటి క్రిములు అన్నమాట. ఇప్పుడు కరోనా కూడా అలాంటిదే కదా, వైరస్ కాబట్టి కంటికి కనిపించదు. సో అలా గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలిస్తున్నారు. మనం ఈ మధ్య కాలంలో గ్రామాల్లోకి వెళితే మనకు శానిటైజర్ లేకుంటే పసుపుతో ఒకసారి చేతులు బాగా కడుక్కున్నా సరిపోతుందనేది వాస్తవం. ఇకపోతే గ్రామాల్లో వేప చెట్లకు కొదవే ఉండదు. వేప ఆకు అత్యంత శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం అనేది చాలా మందికి తెలుసు. ఆ వేప ఆకు పొడితో మొండి వ్యాధులను సైతం నయం చేస్తుంటారు. గ్రామాల్లో ఏదైనా శుభకార్యం జరిగితే గుమ్మాలకు వేపాకులు కడతారు. అది మన దృష్టిలో సాంప్రదాయం అయితే, శాస్త్రవేత్తలు మాత్రం దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందని చెప్పారు. వేపాకు కూడా యాంటీబయోటిక్ అని గుమ్మాలకు కట్టడం ద్వారా ఇంట్లోకి వచ్చేటటువంటి గాలిలోని సూక్ష్మ క్రిములను అంతం చేస్తాయని కనుగొన్నారు. ఇక మన ఇంటి ముందు పేడతో కల్లాపి జల్లుతాం, దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇంటి ముందు పేడతో కల్లాపి జల్లడం వల్ల ఆకలిలో ఉన్నటువంటి క్రిములు అన్ని చచ్చిపోతాయనేది మన సైంటిస్టులు ఎప్పుడో తేల్చారు. ఇలా 1 కాదు 2 కాదు, గ్రామాల్లోని జీవన విధానంలో ఎన్నో అమూల్యమైన ఆయుధాలు కరోనాను అంతం చేస్తుంటే ఇక పల్లెల్లో కరోనా ఆటలు సాగుతాయా? అందుకే గ్రామాల్లో కరోనా వైరస్ మనుగడ సాగించలేకపోతోంది. ఇక పట్టణాల విషయానికి వస్తే ఈ కాంక్రీట్ జంగిల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, భారతీయ జీవన విధానంలో అమితమైన ఆరోగ్య మార్గాలు ఉన్నాయి. కథం కరోనా, లేదంటే మనం కథం. ఇది ఇవాల్టి కరోనా హెచ్చరిక. మరో కరోనా హెచ్చరికతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.